సార్ నేను సూపర్ స్టార్ సార్. సంవత్సరాలుగా అన్ని టైల్స్ అంటిస్తున్నాను. ఏ చుక్కు, అంత కూడా అంటుకోవద్దురా. రండి, ఈ పెద్ద టైల్ ని ఈ పాత టైల్ మీద వేసి చెక్ చేద్దాం. సార్ అంటుకుంది. ఒక్క నిమిషం టెస్ట్ చేయనివ్వండి. చంపేశాడు. అరే బాప్రే, ఎంత బరువురా మీది. చౌకైన సిమెంట్ తో టైల్ అంటిస్తే టైల్ పగిలిపోక తప్పదు. సిమెంట్ అండ్ ఇసుక స్లర్రీ పెద్ద పొరపాటు. బిగ్ వర్రీ సార్. బకవాస్ ఇది చిప్కో కుమార్. చలో ఇప్పుడు చెక్క మీద మార్బుల్ అంటించి చూపించు. సార్ చెక్క మీద మార్బుల్ ఎవరు అంటిస్తారు? నాన్సెన్స్. మెటల్ బేస్ మీద. మెటల్స్ మీద టైల్స్ అంటావు సార్. మెటల్ పేరు వినగానే ఇతను మెంటల్ అయిపోయాడు. టైల్ మీద కాదు, చెక్క మీద కాదు, మెటల్ మీద కూడా కాదు. అయితే టైల్ అంటించడానికి ఏం పనికి వస్తుంది ఈ సిమెంట్ ఇసుక స్లర్రీ? అన్నా ప్రతి టైల్ ప్రతి సర్ఫేస్ డిమాండ్ వేరే విధంగా ఉంటుంది. ఫ్లోర్ కి కావాలి హై బ్యాండ్ స్ట్రెంగ్త్, మెటల్ కి కావాలి బాండ్ స్ట్రెంగ్త్ అండ్ ఫ్లెక్సిబిలిటీ, చెక్కకు కావాలి ఫ్లెక్సిబిలిటీతో పాటు వాటర్ రెసిస్టెన్స్. అమ్మా, వచ్చేసాడు నా హీరో. ఏ టైల్ అయినా ఏ సర్ఫేస్ అయినా ఎంవైకే లిటిక్రిట్ టైల్ ఎడిసివ్ రెడీమిక్స్ ఫార్ములా. జస్ట్ మిక్స్ చేయండి, నాక్ చేయండి, టైల్ అమర్చండి. పాత టైల్స్ మీదైనా, మెటల్ మీదైనా లేదా వుడ్ సర్ఫేస్ పైన ఎంవైకే లిటిక్రిట్ టైల్ ఎడిసివ్ టైల్ అతికించే అసలైన సూపర్ హీరో. ప్రతి టైల్ ప్రతి సర్ఫేస్ కు సరైన క్యాండిడేట్ ఎంవైకే లిటిక్రిట్ టైల్ ఎడిసివ్. దీనితో టైల్ వేస్తే టైల్ పగలదు, వదిలిపోదు కూడా.